హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి పల్లీలు ఎలా ఉడకబెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. చాలామందికి తెలుసు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. అలానే పచ్చి పల్లీలు తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా అయితే పల్లీలని శుభ్రంగా కడిగేసుకోండి. మట్టి ఉంటుంది కదా, శుభ్రంగా కడిగేసుకోండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని పల్లీలు కడిగేసి తెల్లగా వస్తున్నాయి, కొన్ని ఏంటంటే మట్టితో వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నేనైతే శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత ఉప్పు, ఇవి ఏంటంటే కిలో కదా, కిలోకి నేనైతే 4 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. ఎందుకంటే ఉప్పు కొంచెం ఎక్కువ తక్కువకు పట్టేస్తుంది, లోపల గింజ వరకు వెళ్తలేదు. అందుకని 4 స్పూన్లు అయితే వేసుకున్నాను. మీరు మధ్య మధ్యలో చూసుకొని తగ్గితే వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ మీద పెట్టకుండా ఎలక్ట్రానిక్ కుక్కర్, రైస్ కుక్కర్ ఉంటుంది కదా, కరెంట్ కుక్కరు, దాంట్లో అయితే ఉడకబెట్టేస్తున్నాను. కుక్కర్లో పెట్టకుండా, ఒకవేళ మీరు కుక్కర్లో పెట్టుకున్నట్లయితే ఒక 5-6 నుంచి 7 విజిల్ వరకు రానిస్తే బాగా ఉడికిపోతాయి పల్లీలు అనేది. అలానే పల్లీలు తినడం వల్ల మనకి కలిగే ఉపయోగాలు: గుండె జబ్బులు రాకుండా చేస్తుంది, అలానే బ్లడ్ షుగర్ని అదుపులో ఉంచుతుంది, అలానే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, అలానే మెదడు తీరుని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ పల్లీల్లో. అందుకని చిన్నపిల్లలకి బాగా పెట్టండి. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి తోడ్పడుతుంది అనమాట పల్లీలు తినడం వల్ల. ఇవన్నీ పచ్చి పల్లీలనే కాదు, ఏ పల్లీలు తినడం వల్ల కూడా మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. చూస్తున్నారా, ఇక్కడైతే పల్లీలు బాగా ఉడికిపోయినాయి నాకైతే. ఇంకా మీరు ఉప్పు ఎక్కువ తినేవాళ్ళంటే మధ్యలో ఒకసారి ఇలా ఉడికిన తర్వాత నోట్లో పెట్టుకొని చూస్తే మీకు ఉప్పు సరిపోయింది లేదు తెలుస్తుంది. లేదంటే ఇంకొక స్పూన్ 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. చూస్తున్నారు, ఇక్కడైతే నీరన్నీ తీసేసాను. ఒక బెజ్జాల గిన్నెలో వేసేసుకొని నీరంతా తీసేసిన తర్వాత మనకైతే కాయలు బాగా ఉడికిపోయినాయి. మీరు ఎక్కువ ఉడకబెట్టేసుకున్నట్టు ఒక్కొక్కసారి పిల్లలు మిగిలిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇంట్లో ఉంచేస్తే జిగురు వచ్చేస్తే, అలా జిగురు రాకుండా ఉండాలంటే ఎండలో పెట్టేసుకోండి. ఎండలో పెట్టేసుకొని మనం మధ్య మధ్యలో తినేయచ్చు అనమాట. ఎండిపోయినా కానీ తినచ్చు, బాగుంటాయి ఆ టేస్ట్ కూడా. లేదంటే ఎన్ని తినగలుగుతారో అన్నీ ఉడకబెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే బయట పెట్టేస్తే బూజు వచ్చేస్తుంది. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఎన్ని అయితే తినగలుగుతారో అన్ని మాత్రమే ఉడకబెట్టుకుంటూ ఉండండి. ఒకవేళ ఎక్కువ ఉడకబెట్టేసిన ఫలం అయితే నేను చెప్పాను కదా ఎండలో పెట్టుకోమని, అలా ఎండలో పెట్టుకొని కూడా తినచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిల్లలకైతే బాగా పెట్టండి. మెదడు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అనమాట వాళ్ళకి పల్లీలు తినడం వల్ల. అలానే పల్లీల్లో ఎక్కువ పీచు, కొవ్వు, అలానే మళ్ళీ మాంసం కృతులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఏంటంటే కొన్ని పల్లీలు తిన్నా కానీ కడుపు అనేది నిండినట్టు అవుతుంది. అలానే క్యాన్సర్ వ్యాధి రాకుండా కూడా నివారిస్తుంది ఈ పల్లీలు. అలానే గర్భిణీలకు కానీ, ఎదిగే పిల్లలకి, మళ్ళీ ఏమో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కానీ పల్లీలు చాలా ఉపయోగపడతాయి. షుగర్ని అయితే అదుపులో చేస్తుంది, అలానే పెరగనివ్వకుండా చేస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.